అందరికీ నమస్కారం. నా పేరు బాసాని మమత. జేడిఎల్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం పెద్దపల్లిలో ఉన్నాము. ఎవరి దగ్గరకు వచ్చిరు అనుకుంటురా? మన బరెలక్క అలియా సిరీష్ అక్క దగ్గరకు వచ్చినాం. అరే, ఇక్కడ ఎన్నికల ప్రచారాలు ఎట్లా జరుగుతున్నాయని అక్కని అడిగే తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. మంచిగా ఉన్నావా? బాగున్నా. ఎన్నికల ప్రచారాలు ఎట్లా జరుగుతున్నాయి? ఓకే, బాగానే జరుగుతున్నాయి. ఈ ఎండలకి ఎట్లా అక్క? ఏమో ఇక చేస్తున్నాం కష్టపడైతే. ఇంకా అంటే మార్నింగ్ ఒక 7 నుంచి 11 వరకు అట్లా వేసుకుంటున్నాం. నిన్ననే స్టార్ట్ చేసిన ప్రచారం. నిన్న ఆఫ్టర్నూన్ పర్మిషన్స్ వచ్చినాయి, నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసిన. ఇంకా ఈరోజు మార్నింగ్ వెళ్ళినాం, ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అవ్వట్లేదు. నా వెంట వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇక మార్నింగ్ 7 నుంచి 11 వరకు చేసుకొని వచ్చేసినాం. మళ్ళీ ఈవినింగ్ 4-5కి స్టార్ట్ చేస్తాం. అసలు మీరు పుట్టిన ఊరేంటి? మర్రికల్. మరిక్కల్. ఇక్కడ అది ఈ పక్కన ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. ఏం చదువుకున్నారు? నాది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పొలిటికల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ అట్లా కోచింగ్ తీసుకున్నాను నేను అక్కడ. అప్పుడు పరిస్థితులన్నీ ఇట్లా పేపర్ లీకేజ్లు కానీ ఇక అవి ఇవి కొన్ని నాకు తెలుసు అనమాట. తెలిసిన తర్వాత ఇక వీటన్నిటికీ ఏమన్నా మనం చేయగలుగుతామా, ఎట్లా పోరాడగలుగుతాం, పట్టించుకుంటారు అనేసి అనుకుంటే, సో ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తే మనం ఏమైనా చేయగలుగుతాం, ఒకవేళ విన్ అయితే వీటన్నింటినీ మనం ఎదుర్కోగలుగుతాం అనేసి తెలిసింది. ఇక సరేలే వేసేద్దామని వేయాల్సి వచ్చింది. కానీ పెద్ద పెద్ద డబ్బు ఉన్నోళ్ళే, బంగ్లాలు ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళే వేసినోళ్ళు గెలవరు. కానీ నువ్వు ఏ ధైర్యంతో ఎమ్మెల్యేగా పోటీ చేసినాక? ఇంకా అప్పుడు కోపం బాగా, ఈ స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకుంటారు కదా, నా కోపం. నాకు ఇంత డబ్బు ఖర్చు పెడతారని కూడా అప్పుడు నాకు తెలియదు, ఇంత డబ్బు అవసరం అవుతుందని కూడా నాకు తెలియదు. వేసిన తర్వాత ఇక నాకు కొంచెం అమౌంట్ వేసిరు కదా వాళ్ళందరూ. సో ఆ అమౌంట్తో నేను ప్రచారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. అసలు నీకు ఈ పొలిటికల్ గురించి ఏం తెలియదా? తెలుసు, అంతకుముందు తెలియదు పొలిటికల్ లైఫ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ అంటే అసలు నచ్చకపోయేది. నాకు ఓటు కూడా నేను అప్పటికి అప్లై చేయలేదు. ఒకసారి అప్లై చేస్తే రాలేదు. సో నేను అప్లై చేసినప్పుడు నేను వేసే టైంకి అప్లై చేసుకున్నా. సో అంత తెలియదు, కానీ ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నా మెల్లిమెల్లిగా. అంటే పొలిటికల్ అంటే చాలా పెద్ద కదా, అన్నీ తెలవాలంటే ఒకసారి తెలియవు. సో నిదానంగా తెలుసుకుంటున్నా. నువ్వు ఎమ్మెల్యేగా అంటే నిలబడినప్పుడు ఎంత ఎక్కువ మద్దతు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా వేరే స్టేట్స్ నుంచి కానీ, ఇంకొంతమంది ఇక్కడ స్టేట్స్ నుంచి వేరే నియోజకవర్గం వాళ్ళు వచ్చిర్రు ఇంకా చాలా మంది. ఏ ధైర్యంతో వచ్చిర్రు అక్క వాళ్ళు? ఏ నమ్మకంతో వచ్చిర్రు? ఈమె మంచి ధైర్యంగా నిలబడ్డదని. ఇది ఒక మ్యాక్సిమం ఆడపిల్లలు ఎంత ధైర్యం చేసి రారు కదా. నేను వచ్చేసరికి అరే మంచిగా ఆడపిల్ల నిలబడ్డది అనేసి హ్యాపీగా సపోర్ట్ చేద్దామని వచ్చిర్రు. ముందుగాల నువ్వు పోతా అని, పొలిటికల్గా పోతా అంటే ఫస్ట్ మీ అమ్మ ఏమన్నది? వద్దులే, మనకెందుకు అన్ని పైసలు ఖర్చు పెట్టాలంటే మనతో నా కాదు అని అన్నది. జోక్ చేస్తున్నా అనుకున్నది మా మమ్మీ. వద్దన్నది ఆమె. నామినేషన్ వేయడానికి పోతుంటే కూడా వేస్తా మమ్మీ అంటే వద్దు అన్నది. నాదేమో కోర్టు హైరింగ్ ఉన్నది ఆ రోజు. సో పోతా మమ్మీ నేను. కోర్టు హైరింగ్ ఏంటక్క? నాకు కేసు అయ్యింది అప్పుడు ఒకటి బర్ల వీడియో చేసినందుకు. సో ఆ కేసు గురించి వెళ్ళి ఇంకా అక్కడక్కడ ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసుకొని వేసేసి వచ్చిన నామినేషన్. ఎందుకు వేసిరు అసలు కోర్టు మీకు? ఇంకా ఏమో నాకు కూడా తెలియదు. ఇక బర్ల వీడియో చేసినందుకు. బర్లను కాస్తున్నా, డిగ్రీలు చదివినా, మెమోలు వస్తున్నాయి తప్ప జాబ్లు వస్తలేవని ఒక వీడియో చేసిన. ఆ వీడియో పైన కేసు చేసిరు, సోషల్ మీడియా కేసు చేసిరు. ఇంకా సో అట్లా ఇంకా కేసు కోసం తిరిగిన కొన్ని రోజులు. ఇంకా ఆ కోపంతో ఎట్లయినా సరే నిరుద్యోగం పోవాలన్న ఇదితోటి మీరు అసలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు మీరు గెలుస్తానని అనుకున్నారా? అంటే అప్పుడు అంత సపోర్ట్ వచ్చేసరికి ఇంకా అంటే ప్రతి ఒక్కరు కూడా ఊర్లలో తిరిగినప్పుడు కూడా ఖచ్చితంగా గెలిపిస్తాం అనేసి అని అన్నారు. సో ఇంకా చాలా మంది గెలిపిస్తాం, మంచిగా ఆడపిల్లవు కదా, ఇక్కడ ఎవ్వరు కూడా ఆడపిల్లలు నిలవలేదు, ఫస్ట్ టైం నువ్వు నిలబడ్డావు కాబట్టి గెలిపిస్తామంటే గెలుస్తానేమో అనుకున్నా. నాకు తెలియదు కదా అట్లా చెప్తారు జస్ట్ అనేసి. సో ఇంకా గెలిస్తే మంచి చేద్దాం అనేసి ఏమేమో ఊహించుకున్నా. ఇంకా ఇట్లా వేయాలి, అరే చిన్న ఏజ్ అయినా ఇంత మంచిగా చేస్తుంది అనేసి అనుకోవాలి జనాలు, ఇంకా మంచి పేరు పొందాలనేసి ఇంకా ఫుల్ హోప్స్ పెట్టుకున్నా. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఓడిపోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యేగా చేసినప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నావు ప్రజల కోసం?
అంటే ఫస్ట్ వరకు మేనిఫెస్టో ఒకటి కొన్ని కోచింగ్ సెంటర్స్ కానీ ఇంకా కొన్ని మిషన్స్ బ్యూటీ పార్లర్ అవి నేర్చుకున్నాను వాటిని పెడదాము ఇంకా మామూలుగా కొన్ని కాలేజెస్ మంచిగా ఇచ్చేద్దాం అనేసి అట్లా అనుకున్నా. తర్వాత నియోజకవర్గంలో తిరుగుతుంటే చాలా సమస్యలు ఉన్నాయన్నమాట. రోడ్స్ కానీ కొంతమంది ఎట్లున్నాయంటే ఇల్లులు బిల్లు వస్తుంది కదా సగం దొబ్బేసి సగమే బిల్లు ఇవ్వడం కానీ పింఛన్స్ రాకపోవడం. సో అట్లా ఇంకా కళ్యాణ లక్ష్మి వచ్చింది అనుకో ఎగ్జాంపుల్ అట్లా అందులో సగం మధ్యవర్తులే దొబ్బేయడం. సో అట్లా కొన్ని జరుగుతున్నాయి. సో వాటన్నింటిని అరికడదాం అనేసి ఆలోచన ఉన్నది. అయితే అవన్నీ అంతకుముందు ఇట్లా దొబ్బుతురని నాకు అంత తెలియదు. తిరుగుతుంటే ఊర్లలో చెప్తుంటే ఓకే ఇవి కూడా సమస్యలు ఉన్నాయి వీటిని కూడా నేను సాల్వ్ చేయాలి. మెయిన్ రోడ్స్ ఇంకా అవి కొన్ని స్కూల్స్ ఇవన్నీ చెయ్యాలి అనేసి చెప్పిరు వాళ్ళు. ఓకే అనేసి అనుకున్నా. ఇంకా ఎమ్మెల్యేగా చేసినప్పుడు మీరు ఎన్ని నియోజకవర్గాలు తిరిగారు? ఒకటే నియోజకవర్గం కదా, కొల్లాపూర్ నియోజకవర్గం ఒక్కటే. సో అన్ని మండలాలు కవర్ చేసిన, అన్ని విలేజెస్ కవర్ చేసిన. ఎక్కడో కొన్ని మారుమూల గ్రామాలు కవర్, నాకు టైం లేకుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 daysలో 2 days ఇంకా పర్మిషన్స్ మా తమ్ముడి పైన దాడి అవి ఇవి అయిపోయినాయి. ఇంకొక 5 daysలో అన్ని వీలైనంత వరకు కవర్ చేసిన. ఇంకా కొన్ని వదిలే. తమ్ముడి మీద దాడి అంటున్నారు కదా, అది నిజంగానే జరిగింది అక్క? చాలా మంది ఏమో లేదు సింపతి కోసం చేసిరు అని. నాకు తెలియదు సింపతి కోసం అట్లా చేస్తారని కూడా ఆ టైంలో. అంటే తర్వాత ఇప్పుడు రీసెంట్ కొన్ని జరుగుతున్నాయి కదా. ఏం జరిగింది అసలు ఆ రోజు? అంటే మామూలుగా మా తమ్ముడు మా పెద్ద నాన్న బాబాయ్ వాళ్ళందరూ కలిసి ఫుడ్ తీసుకొస్తున్నారు వెహికల్ వెనక. సో మేమేమనుకున్నాం సర్లే కొంచెం లేట్ అవుతుంది, అక్కడ మార్కెట్ ఉన్నది కోడేర్ల. ఆ మార్కెట్కి వెళ్తే చాలా మంది వస్తారు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం కవర్ చేయగలుగుతాం తొందరగా వెళ్ళిపోదాం అనేసి మేము 5:30 అట్లా అవుతున్నది అప్పుడు వెళ్ళినాం. వెళ్ళేసరికి ఇంకా వీళ్ళు గిన్నెలు ఉన్నాయి కదా ఆఫ్టర్నూన్ తినేటివి, మీరు అందరు వెనకాల తీసుకొని రమ్మన్నాం. ఇంకా తర్వాత ఎవరు 5 numbers ఏమో వచ్చి కొట్టిరని చెప్పేసారు. ఇక కొట్టిన వాళ్ళని కూడా పట్టుకున్నారు, స్టేషన్ కూడా వచ్చిర్రు. నైట్ స్టేషన్ కాడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకొచ్చి ఇంకా వాళ్ళని కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చిర్రు, ఎందుకు కొట్టిరు అది ఇదని చెప్పేసి. ఎవరు కొట్టిరని తెలుసు? ఇంకా ఎవరు అంటే వెన్నచెర్ల గ్రామంలో కొంతమంది అబ్బాయిలు, ఇంకా ఏ పార్టీ అనేది మనకు కూడా తెలియదు. అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు కొట్టిరా లేకపోతే మీ తమ్ముడికి వాళ్ళకి ఏమైనా గొడవలు ఉండి కొట్టిరా? వాళ్ళు ఎవరో కూడా తెలియదంట మా తమ్ముడికి, పార్టీకి సంబంధించిన వాళ్ళే అని అన్నారు. అంటే మీరు నించున్నారు అని ఆయన బెదిరిస్తే మీరు వెనక్కి పోతారు అనేసి అట్లా చేసిరు. మొత్తం మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు మీకు ఎన్ని డబ్బులు వచ్చినాయి? ఎక్కడెక్కడ నుంచో వచ్చినాయి కదా? 20 lakhs దగ్గర వచ్చినాయి అంతే. 20 lakhs. ఈ రామ్ చరణ్ అది ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా మీకు డబ్బులు ఇచ్చారన్నారు, ఎంతవరకు నిజం ఇది? వాళ్ళు ఇవ్వలేదు అక్క, అసలు వాళ్ళు ఇవ్వనే లేదు. వీళ్ళే అనవసరంగా థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల వీళ్ళు జనాలు కూడా అట్లనే అనుకుంటున్నారు. మొన్న కూడా ఒక అక్క ప్రచారంకి వచ్చినప్పుడు బస్సులు అంటారంట పవన్ కళ్యాణ్ గారు మూట తీసుకొచ్చి ఇంటి మీద వేసిపోయిండంట డబ్బుల మూట అని చెప్పేసి అట్లా కూడా బ్లేమ్ చేస్తున్నారు నన్ను. ఘోరంగా బ్లేమ్. అసలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ వ్యూస్ కోసం థంబ్నెయిల్స్ అయితే పిచ్చిగా పెడుతున్నారు. రామ్ చరణే ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిరని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఇంటికి వస్తే నేను మామూలుగా ఫొటోస్ అయితే పేపర్లో ఖచ్చితంగా వేస్తారు కదా. అవును, ఎక్కడైనా సరే యూట్యూబ్లో అంటే ఫేక్ పెడతారు, పేపర్లో అయితే ఫేక్ పెట్టరు కదా. రామ్ చరణ్ గారు మా ఇంటికి వచ్చినట్టు అది ఖచ్చితంగా పేపర్లో పడుతుంది కదా. సో ఇవన్నీ ఫేకే. రామ్ చరణ్ గారు రాలేదు, నాకు ₹1 డబ్బులు ఇవ్వలేదు. ఎన్టీఆర్ గారు కూడా రావలేదు, నాకు డబ్బులు ఇవ్వలేరు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు రాలేదు, ఎవరు నాకేం డబ్బులు ఇవ్వలేదు. ఎవరి నుంచి ఎక్కువ సపోర్ట్ వచ్చింది మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు? అందరూ బాగానే సపోర్ట్ చేసారు. వీళ్ళని ఏం లేదు, ప్రతి ఒక్కరు బాగానే, నార్మల్ పీపుల్ నుంచి పెద్ద సెలబ్రిటీస్ వరకు. ఇప్పుడు నువ్వు నించోగానే నీ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేసిరు కదా. అవును. అప్పుడు నువ్వేమనుకున్నావు నీ మనసులో? ఏంది మొత్తం బ్లాక్ అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు అని అప్పుడు ఆ టైంలో ఏమనుకున్నా? నాకు ఏమనిపించింది అంటే 8 lakhs ఏమో పడ్డాయి అక్క దగ్గర, 8,40,000 సంథింగ్ ఎంతనో పడ్డది. ఇంకా పడగానే అకౌంట్ ఫ్రీజ్ చేసిరు, అమౌంట్ పడట్లేదు. అయితే ఫోన్లు చేసి అక్క మీ అకౌంట్కి అమౌంట్ వేద్దామంటే అది రెడ్ పడుతుంది, అసలు అమౌంట్ సెండ్ అవ్వట్లేదు అని చెప్పారు. అంటే అరే నాకు ఎందుకు సెండ్, చాలా మంది అట్లనే చెప్తున్నారు. ఇంకా కొంతమంది అమౌంట్ పడక కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా అవుతుంది అంటే బ్యాంక్ కార్డ్కి వెళ్తే ఇంకా వాళ్ళు ఏమన్నారు, అమౌంట్ ఒక్క 1 monthలోనే 8 lakhs పడ్డాయి కదా, దానికి అనేది లిమిట్ ఉంటుంది, సో అందుకే ఫ్రీజ్ అయిందేమో అని అన్నారు. అంటే సరేలే అనేసి మేము తర్వాత తీసిరు దాన్ని. తీసిన తర్వాత కూడా మేము వచ్చినాం, ఇంటికి వచ్చి ఒక 1 hour 2 hours మళ్ళీ ఫ్రీజ్ చేసేసారు. నేను చెప్తానే ఉన్నా అకౌంట్ ఫ్రీజ్ చేసిరు అని. ఎవరు చేసిరో మాకు కూడా తెలియదు. బ్యాంక్లోనే ఇట్లా ఫ్రీజ్ అయిందమ్మా అని చెప్పారు, కానీ ఎవరు చేసిరో మాకు చెప్పలేదు. ₹1 కోటి పడ్డాయి, 2 కోట్లు పడ్డాయి అని అంటే అకౌంట్ 8 lakhs ఫ్రీజ్ అయింది.
₹1 2 కోట్లు ఏడంగా పడ్డాయి మీరు ఒకసారి ఆలోచించండి. అనవసరంగా అక్క నాకు ఒక్కడే బాధ అనిపిస్తుంది. ఫస్ట్ హైలైట్ చేస్తారు, తర్వాత ఘోరంగా నెగిటివ్ చేస్తారు. ఒకటే చెప్తున్నా, మనుషుల జీవితాలతోనైతే ఆడుకోకండి ఎవరైనా సరే. తమ్నేల్స్ మీరు పెట్టండి, మాకు ఎవరైనా కానీ అక్క తమ్నేల్స్ పెట్టండి. నేను చెప్పిన మాటలలో కొన్ని మాటలు తీసి పెట్టాలి కానీ ఏదో కొన్ని ఫేక్ పెడితే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అసలు. మొన్న బస్సులో కూడా ఒక వస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సంచిల మూట కట్టి పైసలు వేసిపోయిందంట మా ఇంటి పైన. మరి ఏవి అవి ఏమి ఇంకా ఆయనకు తెలియాలి, వేసిన ఆయనకు, చూసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియాలి. నేనైతే చూడలేదు. ఎమ్మెల్యేగా చేసినప్పుడు నువ్వు గెలుస్తావని అనుకున్నావా? గెలుస్తానే అనుకున్నాక్క. మరి ఎందుకు ఓడిపోయినావు? ఏమో ఇంకా నమ్మలేదు. ఫస్ట్ టైం కొత్తగా వచ్చినా కదా, ఇప్పుడు ఏళ్ళ తరబడి నిలబడ్డే వాళ్ళకు ఇంకొంచెం సపోర్ట్ చేస్తారు 4-5 సార్లు అట్లా ఉన్న వాళ్ళకి. నేను అప్పుడే వచ్చిన, అదొకటి నా వయసు చిన్నది అవ్వడం కూడా నాకు మైనస్ ఏమో. చిన్న వయసు కదా, ఏడ చూసుకుంటుంది అన్నట్లుగా కొంచెం అట్లా డిగ్రీ అయితే పూర్తయింది కదా. ఇంకా అది వాళ్ళకి తెలియదు కదా అక్క. ఊర్లలో ఎట్లుంటుంది. ఇంకా ఇప్పటికైనా ప్రచారంలో తిరుగుతుంటే 500 ఇయ్యి, ఇంకా మందు తాగే వాళ్ళు మందు ఓపి నీకేస్తాం ఓటు, ఇది 100% కదా. ఇప్పుడు అడుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఓటు వేయాలి అంటే వాళ్ళకి కంపల్సరీ నువ్వు ఎంతో అంత డబ్బులు ఇవ్వాలి, తినడానికి ఇవ్వాలి, తాగడానికి ఇవ్వాలి, గట్లయితేనే ఓటేస్తారు. అది కూడా కన్ఫర్మ్ తెలియదు వేస్తారని కూడా. ఆ టైంకి ఎవరు వేసేది వాళ్ళకి వేస్తారు. మరి ఎట్లా ఇప్పుడు ఎంపీగా నించున్నావు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది అక్క నీకు? ఇంకేమనిపిస్తుంది, నేను మీరు ఈరోజు వచ్చే డబ్బుల కోసం కాదు, రేపటి భవిష్యత్తు కోసం గురించి ఆలోచించుకోండి. ఈరోజు 500 వస్తుంది, ఈ గట్టి అంటే ఈరోజు 1 గంటలో అయిపోగొడతారు. కానీ 5 సంవత్సరాల జీవితం మీద ఆధారపడింది. ఒకవేళ మీరు 500 తీసుకున్నారు అనుకో, ఇచ్చిన వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. గెలిచిన తర్వాత నువ్వు ఏదైనా పనికి పోయినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు, అప్పుడు నువ్వు పైసలు తీసుకున్నావు కానీ ఈ పని చేయాలంటే నువ్వు కూడా నాకు పైసలు అని అడుగుతారు. నువ్వు పైసలు తీసుకోకుంటే ధైర్యంగా నువ్వు అడగడానికి వస్తుంది. అరే ఈమె నాకు న్యాయంగా ఓటేసింది, నేను న్యాయంగా చేద్దామంటారు అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా అవునులే అమ్మ అని కొంచెం ఆలోచిస్తున్నారు. ఇంకా ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు అప్పుడు నీకు ఎట్లా అనిపించింది? ఏడుపు వచ్చింది ఫస్ట్. అని నేను ఇంత కష్టపడ్డా కదా, ఎందుకు ఇట్లా చేసిరు వీళ్ళంతా అని బాధ అనిపించింది అంతే. కానీ అన్ని ఓట్లు వచ్చినాయి అంటే గ్రేటే మీరు. అయినా అప్పటికప్పుడు నించొని అప్పటికప్పుడు మీరు ఆ కొంచెం టైంలోనే అంత ఎక్కువ జనాలను తీసుకొచ్చి అలా చేసిరంటే గ్రేట్. అన్ని ఓట్లు కూడా పడ్డాయి అంటే చాలా గ్రేట్ మీరు. దాని తర్వాతనే నిర్ణయం తీసుకున్నారా ఎంపీలోకి రావాలని? నేను అప్పటి నుంచైనా చెప్తున్నా, ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కూడా నేను చెప్పిన ఎంపీ చేస్తా, ఎమ్మెల్యేగా విన్ కాకపోతే ఎంపీ చేస్తాను. అప్పటి నుంచైనా నేను చెప్తూనే ఉన్నా. మరి జనాలు అందరు ఏమనుకుంటారు, ఎరికేనా నువ్వు ఎమ్మెల్యేగా నిల్చున్నప్పుడు వచ్చిన డబ్బులతోనే ఇంత గ్రాండ్గా పెళ్లి చేసుకుందిమే అని అనుకుంటారు. దానికి నీ సమాధానం ఏంటి? ₹1 కూడా నేను దానికి సంబంధించినవి వాడలేదు. ఎలక్షన్కి సంబంధించిన ఏం కోట్ల కుప్పలు ఏం రాలేదు. ఒక చిన్న ఎలక్షన్ మామూలుగా ఊర్లో సర్పంచ్గా విన్ కావాలంటే 20-30 లక్షలు పెడుతురు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే నా దగ్గరకు వచ్చిన జనాలు ఉన్నారు. నేను అందుకే పెళ్లి కూడా ఈ సంవత్సరం వద్దన్నా. ఇట్లా అనుకుంటారు జనాలనే, వద్దంటే మమ్మీ ఉండి చేసుకో, కొంచెం బయట గలీజ్ చేస్తారు నిన్నని ఇట్లా చేయాల్సి వచ్చింది అనుకుంటారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేసిన. ఈ ఇయర్ వద్దన్నా మ్యారేజ్ కూడా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి నిదానంగా చేసుకుందాం మమ్మీ అంటే, లేదు ఊర్లో కొంచెం గలీజ్గా అనుకుంటారు, ఇంకంతా బయట నలుగురు 4 రకాలుగా అంటుంటారు, నీకు మ్యారేజ్ అయితే కొంచెం సేఫ్ ఉంటావు, నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది, బయట మేము తిరగలేము, హస్బెండ్ ఉంటే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ కొంచెం మంచిగా ఉంటుంది అని చేసి ఇన్ని మాటలు అనుకున్నా. అంటారేమో అంటారని మాత్రం అనుకోలేదు అసలు. కానీ దీనికి సంబంధించిన డబ్బులు, ఎలక్షన్ సంబంధించిన డబ్బులు అయితే నేను వాడుకోలేదు. మరి తీసుకొచ్చినాం మేము. పెద్ద హీరోలు హీరోయిన్లు మాత్రమే బౌన్సర్లను పెట్టుకుంటారు. మరి మీరెందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఊర్లలో ఎట్లుంటుంది అని అంటే మామూలుగా కొంచెం తాగి కొంచెం ఆగమాగం చేస్తారు అక్కడ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది భయం అయింది. ఖచ్చితంగా నాకు అనిపించింది, నా పెళ్ళికి వచ్చే వాళ్ళు ఎవరో ఒకరు కొంచెం గొడవలు చేయడం అట్లా చేస్తారేమని భయం అంది. ఆ బాడీ గార్డ్స్ని కూడా నేను వద్దన్నా కానీ మా ఆయననే పెట్టిండు. ఇంతకీ మీ ఆయన ఎట్లా పరిచయం మీకు? అంటే మామూలుగా నాకు ఆయన మా రిలేషనే. మేము ఇంటర్ నుంచి మామూలుగా ఇంటర్లో ఈయన ఓకే ఈయన మా రిలేషన్ అన్నట్టు నాకు తెలుసు. అంటే మ్యారేజెస్ ఏమైనా ఉన్నా మా పెద్దవాళ్ళు తిడతారు, మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు కాదు. సో నాకు ఇంటర్లో ఉండి మీ రిలేషన్స్ అవుతారు అంటే ఏమో జోక్ చెప్తుండ అనుకున్నా. తర్వాత ఇట్లా అంటే వాళ్ళ అమ్మ నాకు తెలుసు కానీ ఈ అబ్బాయి నాకు తెలియదు. రిలేషన్స్ అవుతారు. సో తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఆయన చదువు ఆయన, నా చదువు నేను
ఇక తర్వాత డిగ్రీ అట్లా అయిపోయిన తర్వాత నేను కోచింగ్కి వెళ్ళిపోయినా హైదరాబాద్. అప్పుడు ఇంకొక 1 year అట్లా కోచింగ్ తీసుకున్నాక మా అత్త మామ ఉండి ఇంకా అడిగిరంట మా మమ్మీని, శిరీషని మేము వెంకటేష్కి ఇస్తారా అనేసి అడిగిరంట. అడిగితే ఇంక అప్పుడు మా మమ్మీ ఉండి ఇప్పుడే వద్దు, కొంచెం ఏదన్నా జాబ్ రా అని అప్పుడు చేస్తామనేసి అని అన్నారు, ఎలక్షన్ల కంటే ముందు. అన్న తర్వాత ఇంకా ఆ టాపిక్ మా దగ్గరకు వచ్చింది. ఇంకా ఇట్లా అడుగుతుండ్రంట అని అంటే నేనుండి ఇంక ఇప్పుడు ఏం వద్దులే, తర్వాత చేసుకుంటా, కొంచెం ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటే బాగుంటుంది, అమ్మాయిని కదా ఎవరిపైన ఆధారపడొద్దు అనేది నా ఆలోచన. సో అట్లని ఇంకా చేసుకుంటా, జాబ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి తర్వాత చేసుకుంటా అని అంటే ఇంకా వెంకటేష్ వాళ్ళు ఇంకా చేస్తే బాగుంటుంది, ఏజ్ అవుతుంది కదా అబ్బాయికి అనేసి సరే చేస్తే బాగుంటుంది అనేసి అన్న తర్వాత ఎలక్షన్లకు ముందు ఇంకా ఈ సమ్మర్లో ఎట్లనే చేసుకునేదాన్ని. ఎలక్షన్లో నిలబడకున్నా ఎలక్షన్ల కంటే ముందే ఫిక్స్ అయిపోయినాం సమ్మర్లో చేసుకుందాం అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఎలక్షన్ నిలబడడం తర్వాత చేసుకుంటే బాగుంటుంది అనేసి ఫిక్స్ అయిపోయినా చేసుకున్నాం. ఇంకా అంతే. ఎలక్షన్లో నిలబడక ముందు మీరు ఏం చేసేవాళ్ళు అంటే వెంకటేష్ Group 2కి ప్రిపేర్ అయ్యేవాడు, నేనేమో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేదాన్ని అంతే. ఇంకా ఓకే, ఇప్పుడు ఎంపీగా నిలబడ్డారు కదా, గెలుస్తారని అనుకుంటురా? గెలిచినా గెలవకపోయినా నా పోరాటం అయితే ఆపనక్క. ఒకవేళ గెలిస్తే ఏం చేస్తావు? గెలిస్తే నేను అనుకున్నవన్నీ వీళ్ళ జనాలకు సంబంధించినవన్నీ ఒకసారి చెప్పు, ఏం చేస్తావు? మామూలుగా మెయిన్ రోడ్లు ఈ స్కూల్స్ అయితే మస్తు దారుణంగా ఉన్నాయి, మనుషులు ఉండే కాడ పందులు ఉంటున్నాయి, కుక్కలు ఉంటున్నాయి. సో ఫుడ్ కూడా క్వాలిటీ లేదు, అక్కడనే అంత గలీజ్ ఉంటుంది, ఇక్కడనే తింటున్నారు పిల్లలు ఉంటున్నారు, క్వాలిటీ కూడా లేదు. సో వీటన్నింటినీ కొంచెం చేయాలనేది, డెవలప్ చేయాలనేది నా ఆలోచన. ఊర్లలో కూడా సో పెద్ద సంపాదన ఏముండదు, ఏదో చిన్న బండి తీసుకుంటారు. సో రీసెంట్ కూడా రోడ్డు బాలేక అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఊరు అబ్బాయి చనిపోయిండు, 26 సంవత్సరాల అబ్బాయి. అది రోడ్డు బాలేక సడన్ బ్రేక్ అవ్వడం వల్ల, అది ముందలంగా వెహికల్ వస్తున్నదంటే రోడ్డు బాలేక ఇట్లా ఎగురుకుంటూ పోయి దాన్ని గుద్దుకునేసరికి స్పాట్ డెడ్. సో మెయిన్ ప్రాణం ఉండాలి కదా ఏం చేయాలన్నా. సో రోడ్లు చక్కగా ఉంటే అంత యాక్సిడెంట్ ఆడ మెయిన్ రోడ్డు బాలేదనే చనిపోయిండు అబ్బాయి. సడన్ బ్రేక్ వేయడం వల్ల, అది గెచ్చులు ఉండడం వల్ల అక్కడ ఆ కంట్రోల్ అవ్వక సో అట్లా చనిపోయిండు. రోడ్లు, కొన్ని కోచింగ్ సెంటర్స్, సో అవి. యాక్చువల్లీ ఆడపిల్ల అంటే పెళ్ళయిందంటే ఇంటోళ్ళు ఏమంటారు, ఏ జాబ్ అన్నా చేసుకో లేకపోతే చదువుకో అంటావు. కానీ ఏకంగా నువ్వు పొలిటికల్కే వెళ్ళిపోతా అంటున్నావు. అప్పుడు మీ అత్త మామలు ఏమన్నారు? వాళ్ళకి ఇష్టమే పొలిటికల్గా ఉంటా, నేను ఫస్టే చెప్పిన పొలిటికల్గా ఉంటా, మా ఆయనకి ఇష్టం పొలిటికల్ లైఫ్. సో నాకు ఫస్ట్ సపోర్ట్ అక్కడ వెంకటేష్ నుంచి వచ్చింది. వెంకటేష్ నుంచి వచ్చింది. అంతవరకు నాకు పొలిటికల్ లైఫ్ అంత ఇష్టం ఉండేది కాదు. తర్వాత ఎమ్మెల్యేగా కొంతమంది ఇంకా అన్న వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్, ఇట్లా ఏ శీర్ష నీకు కొంచెం ఫాలోయింగ్ ఉంది, సో మేము నిలబడితే అంత గుర్తించరు, నీకు కొంచెం ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి నువ్వు ప్రచారం చేస్తుంటే కొంచెం వీడియోలు పెడతారు. సో అట్లా కూడా నువ్వు ఒకసారి నీ చుట్టుపక్కల ఊరోళ్ళకా బర్లకనో ఒక ఆమె నిలబడ అట్లా తెలుస్తుంది జనాలకు అనుకున్నా, కానీ ఇంత హైలైట్గా తెలుస్తుంది మాత్రం. కానీ మరి జనాలంతా ఏమనుకుంటారు తెలుసా, ఈమె డబ్బుల కోసమే, డబ్బు సంపాదించుకోవడం కోసమే ఇట్లా నించుంది, డబ్బుల కోసమే అంటారు. దానికి నీ సమాధానం ఏం చెప్తావు? వాళ్ళ డబ్బుల కోసం నిలబడితే నేను ఇప్పుడు ఫోన్పే నెంబర్ పెడుతుంటే కదా అక్క ఎంపీకి కూడా, కానీ నేను అడగలేదు కదా, ఎవరిని కూడా అడగలేదు. ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నాకు కొంచెం అమౌంట్ నేను ఎంపీగా నిలబడతానని చెప్పేసి దాచుకున్నా. సో ఆ డబ్బే నాకు వీలైనన్ని వెహికల్స్ పెట్టుకుంటున్నా, వీలైనంతగా ప్రచారం చేసుకుంటున్నా. ఒకప్పుడైతే ఎమ్మెల్యేకి చాలా మంది జనాలు కనిపించేది, అవును, చాలా కార్లు వచ్చినాయి, ఎన్నో మీడియాలు వచ్చినాయి. మరి ఇక్కడ ఎంపీకి అంత హడావిడి ఏం కనిపించట్లేదు. ఎంపీకి పెద్ద రాజకీయ నాయకులు హడావిడి చేయరక్క, ఎందుకంటే ఒక్క నియోజకవర్గం కాదు 7 నియోజకవర్గాలు ఇక్కడ. నువ్వు పార్టీకి సంబంధించిన వెహికల్సే కనబడట్లేదు అక్కడ. నేను ఇండిపెండెంట్ గా అయినా కానీ నాకు వీలైనంతగా నేను ప్రచారం చేసుకుంటున్నా. సో ఎప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లకి ఎవరు నిలబడ్డారు ఏందనేది కూడా కొంతమంది వాళ్ళకి తెలియదు, మీరు కావాలంటే అడగండి. ఇక్కడ చాలా మందికి ఎవరు నిలబడారంటే ఏ ఎలక్షన్స్ కూడా తెలియట్లేదు కొంతమందికి. సో ఎంపీకి అంత హడావిడి ఉండదు. ఎమ్మెల్యేకి మీకు విజిల్ గుర్తొచ్చింది, మరి ఎంపీకే గుర్తొచ్చింది? విజిల్ గుర్తే వచ్చింది, అది కూడా నీ అదృష్టం అంటమా? అవును, చాలా. విజిల్ రావాలని నేను ఫస్ట్ సింబల్ పెట్టుకున్నా. అసలు విజిల్ గుర్తు ఎందుకు పెట్టుకున్నావు? నాకు అది బాగా నచ్చింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా వరకు అక్క నాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు విజిల్ పెట్టుకోవడానికి కూడా నేను కొంచెం ఆలోచించిన. ఏమనంటే మామూలుగా కొంతమంది ప్రశ్నిస్తుంటారు, ఏవైనా కొన్ని అన్యాయాలు జరుగుతాయి అవి ఇవి, ప్రశ్నించిన వాళ్ళపైన అనవసరంగా అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. సో విజిల్ అంటే
మన గొంతుకు లేకపోయినా మనం గట్టిగా అరవగలిగేది ఏదైనా ఉంది అంటే అది విజిల్. సో వేరే ఏదైనా మామూలుగా సిలిండర్ కానీ ఏదైనా చూయిస్తాం ఒక వస్తువు, అదే విజిల్ అయితే మనకి ఎంత బలం ఉందో అంత గట్టిగా మన ప్రాబ్లమ్స్ చెప్పుకోగలిగే అంత, అది విజిల్ ఎంత గట్టిగా అరిస్తే అంత గట్టిగా చెప్పగల అన్నది ఒక ఆలోచన. సో అందుకు నాకు ఆ విజిల్ పెట్టుకోవాలనిపించింది. సూపర్ శిరీష, సూపర్ చెప్పిన ఇది మాత్రం. నేను ఎందుకు పెట్టుకున్నావా అని ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా, కానీ సమాధానం మాత్రం సూపర్ చెప్పినావు. ఇప్పుడు ఎంపీలో ఒకవేళ ఓడిపోతే ఏం చేస్తావు? ఇంకా నెక్స్ట్ 5 years ఉంది కదా, దానికోసం గట్టిగా వర్క్ చేస్తా అక్క. కొల్లాపూర్ గడ్డ మీద ఖచ్చితంగా నా ఊపిరి ఉన్నంత వరకు ఒక్కసారన్నా ఎమ్మెల్యేగా విన్ అయ్యి ఇలా మహిళకి వెళ్ళి పైసలు తీసుకోకుండా ఓటేయాలన్న ఆలోచన గట్టిగా అనుకుంటున్నావు శిరీష. పోయినసారి నేను అంత డబ్బు ప్రభావం అంత ఉన్నది, మరి డబ్బు ప్రభావం బిర్యానీ సెంటర్లు గుత్తగా తీసుకొని బిర్యానీలు పంచుడు, వీరు అంత డబ్బులు నా కళ్ళ ముందర కూడా డబ్బులు పంచిండ్రు. కానీ దానికి ఇక నేను ఏం చేయలేను. అది ఇది వీడియోస్ అంటారు, మళ్ళీ కోట్ల చుట్టూ తిప్పి ఇబ్బంది పెడతారు. సో ఈ వీడియోస్ తీసినా కానీ ఏమంటారు అంటే, ఇంకా వీడియో తీసినా కానీ ఆ తర్వాత ఏదో ఒక సాక్ష్యం చెప్పించి ఏదో ఒకటి అట్లా కూడా ఇబ్బంది పెడతారు, వద్దు అనేసి నా కళ్ళ ముందర డబ్బులు పంచితే కూడా చచ్చిపడిన శవం లెక్క కూడా నేను ఏమనలేకపోయినా. ఎందుకు ఏమనలేకపోయినావు? ఏమంటాం మనం, ఏమంటాం చెప్పు, ఏమనలేము అక్క. అప్పుడు సీన్ అంతా రివర్స్ అవుతుంది. మనం డబ్బు తీసుకుంటున్నాం, అవును కూలి పైసలు ఇచ్చిరని అట్లా రివర్స్ చేస్తారు. మేము కూలి పోయినాం, దానికి ఇసురు పైసలు, దీనికి ఇసురు ఎట్లా అంటావు, అట్లా మార్చాలనుకుంటే ఎట్లయినా. ఇప్పుడు ఎంపీలైనా ఎమ్మెల్యేనైనా దేంట్లోనైనా పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తారు. ఎంపీకి కొంచెం తక్కువనే ఉంటుంది డబ్బు ప్రభావం, ఎమ్మెల్యేకి ఎక్కువ ఉంటది. సో నాదేంటంటే డబ్బు కాకుండా, డబ్బు తీసుకోకుండా ఓటేయాలి ఎవరైనా సరే. అట్లాంటి వాళ్ళు ఉన్నారంటవా? ఉన్నారు కాబట్టి 5,000 చిల్లర వచ్చినాయి కదా అక్క ఓట్లు. అంటే నేను వాళ్ళకి ₹1 కూడా వేయలేదు కదా. వాళ్ళు డబ్బు తీసుకోకుండా ఓటేయాలని ఆలోచన ఉంది కాబట్టి 5,000ను 50,000 అట్లా 1,50,000 అట్లా పెంచుకుంటా పోతా. కానీ కొల్లాపూర్ గడ్డ మీద నేను ఎమ్మెల్యే అయిన దగ్గర వదిలేనక్క. అంతే అంట, వదిలేను అస్సలు. ఇంకా ఎమ్మెల్యే వదిలేను. నన్ను ఎవరైతే ఇన్సల్ట్ చేసిరో, ఎవరైతే నాకేం చేత కదని అయితే కామెంట్లు చేసిరో, ఎవరైతే నెగిటివ్ గా బ్లేమ్ చేసిరో వాళ్ళందరూ నోర్లు మూపిస్తా. కొల్లాపూర్ గడ్డ మీద ఎమ్మెల్యే బర్రెలకు కానీ ఖచ్చితంగా పేరు ఏదో ఒక రోజు వరకు నిలబెడతా ఖచ్చితంగా. చూసిరా ఎంత గట్టిగా అనుకుంటుందో మా బర్రెలక్క, ఎమ్మెల్యేగా నిల్చునేదాకా వదిలేదే లేదంటుంది. మరి ఇప్పుడు ఒకవేళ ఎంపీగా ఓడిపోయినవే అనుకో, అటు చూస్తే వెంకటేష్కి జాబ్ లేదు, ఇటు చూస్తే నీకు జాబ్ లేదు, ఎలా బతుకుతారు? అంటే మామూలుగా అక్క నేను ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్ని. సో చాలా బెట్టింగ్ యాప్స్ కూడా నాకు ప్రమోషన్స్ వస్తున్నాయి. దగ్గర 2 lakhs 3 lakhs కూడా నాకు చేస్తే వస్తాయి. కానీ అందరు నన్ను అంటారు కదా, నేను ఏం ఎక్కువ ప్రమోషన్స్ కూడా ఏం చేయట్లేదు. మామూలుగా శారీ ప్రమోషన్స్ కానీ, డ్రెస్సెస్ ప్రమోషన్స్, జ్యువెలరీ ప్రమోషన్స్ అవి చేస్తున్నా. అవి అయితే మోసం పోయేటివి అయితే ఏముండవు. సో నేను అంటున్నారు నువ్వు అవి వేసి మమ్మల్ని మోసం చేస్తున్నావు అని. నాకు గడవాలి కదక్క. నేను హైదరాబాద్లో రూమ్ తీసుకున్నా. మా ఆయన గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాడు. సో ఆయన ఆల్రెడీ చెప్పిండు నేను పెళ్లి చేసుకున్నాక కూడా కొంచెం చదువుకుంటా అట్లా చెప్పారు. సో ఇంట్లో ఇప్పుడు పెళ్ళి కూడా నా ఫ్యామిలీ, నేను పెళ్లి కాకముందే నా ఫ్యామిలీ మీద నేను డిపెండ్ అవ్వలే. ఏదో వర్క్ చేసుకుంటా అట్లా నేను హాస్టల్ ఫీజు కట్టుకొని అట్లా నేను చదువుకున్నా. సో ఇప్పుడు కూడా నేను ఫ్యామిలీ పెళ్ళి అయిందంటే మ్యాక్సిమం పేరెంట్స్ మీద ఆధారపడకూడదు. సో అట్లా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో అయితే ఇప్పుడు ప్రమోషన్స్ ఏం చేయలేదు. ఇన్స్టాలో మామూలుగా నేను ప్రమోషన్స్ చేసుకుంటున్నా. సో అది కూడా నేను ఎవరిని మోసం చేసి చేసుకుంటలేను. నాకు వచ్చిన ప్రమోషన్స్ నేను చేసుకుంటున్నా. అది 1000 2,000 ఎంతో, అంతకంటే నేను ఎక్కువ ఎప్పుడు తీసుకోలేదు అమౌంట్. లాస్ట్ 2,000 కంటే నేను ఎక్కువ అమౌంట్ తీసుకోనే లేదు ఒక ప్రమోషన్కి. అవి కూడా నేను డైలీ ప్రమోషన్స్ చేయను. ఏవో నాకు జెన్యున్గా అనిపించినాయి, మంచిగా ఓకే వీళ్ళు అన్ని డీటెయిల్స్ కనుక్కొని మాత్రమే ఆ ప్రమోషన్సే నేను చేస్తున్నా. దానికి కూడా డబ్బులకు ఆశపడ్డదంటే నాకు ఎలక్షన్లో అక్క నన్ను స్టేట్మెంట్ అని చంపుతున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక స్టేట్మెంట్ పెట్టి కూడా నేను నోర్లు మూపిస్తాక్క. బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అబద్ధం ఇయ్యరు కదా. సో స్టేట్మెంట్ వీడియో కూడా నేను ఖచ్చితంగా తీసి ఈ నింద అనేది నేను తూడిపేసుకుంటా. అప్పుడు నేను స్టేట్మెంట్ తీసుకొచ్చిన వీడియో తీద్దాం అనుకొని నేను ఏదో మర్చిపోయి సరేలే అంతగా నమ్ముతారే మాట అనుకున్నా, కానీ వీళ్ళకి కాగితాలు చూపిస్తే కానీ నమ్మరు అనేసి నాకు అర్థం కాలేదు. సో ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక స్టేట్మెంట్ చూపించి నా మీద ఉన్న నింద నేను తూడిపేసుకుందాం అనుకుంటున్నాను డబ్బుల విషయంలో. అయితే ఇప్పుడు శిరీష, నువ్వు ఇప్పుడు అవార్డ్స్ తీసుకోవడానికి కొన్ని ఈవెంట్స్కి వస్తున్నావు కదా, అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? బరెలక్క శిరీష వస్తుంది అంటారో అంటే ఒక రకమైన ఇది ఉంటుంది కదా. ఎక్కడనో మారుమూల గ్రామంలో ఉన్న నేను ఇప్పుడు వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవార్డ్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. 100%. అది కూడా నేనేమో చిల్లర చేసి అవార్డు తీసుకోవట్లేదు. ఒక పొలిటికల్ లీడర్గానే నాకు అవార్డు ఇస్తున్నారు. అవును. అంటే మామూలుగా
అబ్బాయిలు పొలిటికల్గా రావాలంటేనే భయపడతారు. అట్లాంటి నేను ఒక అమ్మాయిగా బయటకు వచ్చినంటే నాకు ఇట్లా అవార్డు ఇవ్వడం అంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవార్డులు ఇవ్వడం కూడా కొంతమంది ఓర్వలేక వస్తున్నారు. అది కూడా ఉంది. ఉంటారు ఇక అడ్డనే ఉంటారు, ఏమేమో అంటారు కానీ ఇక పట్టించుకోను. అప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా చేసింది కేసీఆర్ పాలనలో, మరి ఇప్పుడు ఎంపీగా చేసేది కాంగ్రెస్. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? ఆ పాలన అంటే కేసీఆర్ పాలన బాగుందా, మరి ఈ కాంగ్రెస్ పాలన బాగుందా? ఎవరైనా అంతే అక్క, ఎవరి పాలన అయినా అంతే ఉంటుంది. అన్నీ కరెక్ట్ చేయాలంటే చేయలేరు కదా. సో అప్పుడు కేసీఆర్ పాలన ఒక 10 years ఏగిండ్రు కాబట్టి నాకు మెయిన్ సరే ఆయన పాలన నేను ఏం తప్పు పట్టట్లేదు. నాకు ఏం బాధ అనిపించింది అంటే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం అనేది ఫుల్ బాధ అనిపించింది. ఎందుకంటే అప్పటికి నేను జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, సడన్గా పేపర్ లీక్లు అయ్యేసరికి ఏంది మేము ఇన్ని రోజులు చదివినాం, అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు, పేపర్ లీక్ అయినాయి, మళ్ళీ అదంతా టీఎస్పీఎస్సీ సడలీకరణ అవన్నీ జరగాలి, అది అనేసరికి మళ్ళీ ఎట్లయినా 1 year పడుతుంది. అంటే ఇన్ని రోజులు మేము హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాం కదా, ఇంత జరిగింది. ఆడికి అప్పటికి వెళ్ళిపోయారు చాలామంది ఇంటికి, మా ఫ్రెండ్స్. ఇంకా నేను ఇంటికి వెళ్ళాలంటే ఇంటికి పోయి ఏం చేయాలి, నాకు ఏంది పరిస్థితి, నేను అక్కడిక్కడ కాకుండా అయినా కదా అని ఇంకా కొన్ని రోజులు బాగా సఫర్ అయిపోయినా. సో అట్లా కోపంతోనే అట్లా చేయాల్సి వచ్చింది. ఎన్ని ఎగ్జామ్లు రాసి ఉంటావు శిరీష? నేను 2018లో కానిస్టేబుల్ రాసిన, ఎలాంటి కోచింగ్ లేదు నాకు. అక్కడ కొల్లాపూర్లో ఫ్రీ కోచింగ్ పెడితే అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, ఎక్కువ వెళ్ళకపోయేదాన్ని. మా మమ్మీకి హెల్త్ బాగుండేది కాదు అప్పుడు. సో ఎప్పుడో ఒకసారి అట్లా వెళ్తూ అప్పుడు ఒకసారి రాసిన. తర్వాత నేను అగ్రికల్చర్ డిప్లొమా చేసిన, సో అది ఒకసారి రాసిన. అప్పుడు 2018లోనే రాసిన. అది కూడా ఒక 2 marksతోనే పోయింది. అదేమో కానిస్టేబుల్ ఏమో 6 marksతోనే పోయింది. 6 అంటే 5.5 అంతే, 6 అనుకోండి, 6 అట్లా పోయింది. తర్వాత మొన్న కానిస్టేబుల్ ఎస్ఐ రాసిన, అన్ని Group 1, Group 2, Group 3, Group 4 అవి అప్లై చేసిన. ఇవన్నీ రాసి విసుకొచ్చింది. అంటే Group 1 రాసిన, అప్పుడు అది అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ పెట్టారు కదా, పేపర్ లీక్ అయిందని చెప్పేసి. ఎగ్జామ్లు రాయకముందు బర్రెల్ని కాసినవా, లేకపోతే ఈ ఎగ్జామ్లు రాసినాక బర్రెల్ని కాసిన? కరోనా టైంలో నేను హైదరాబాద్లో జాబ్ చేస్తుంటే అపోలో ఫార్మర్స్లో. సో అప్పుడు అక్కడ బాగా స్ట్రెస్ ఉంటుండే, ఫుల్ టార్చర్ లెక్క అట్లా అనిపిస్తుండే నాకు. ఇంకా బాగా ఒత్తిడి, పని ఒత్తిడి. అంటే అప్పుడు దాకా నేను ఇంట్లో ఉండి సడన్గా వర్క్ చేసేసరికి హెవీ టైము, శాలరీ తక్కువ. శాలరీ సరే ఎక్కువ ఉంటే మనం ఎంత కష్టమైనా భరించుకుంటాం. 9,000 శాలరీ వస్తుండే, తక్కువ శాలరీ. నా హాస్టల్ ఫీజే 4,000, ఇంకా ఖర్చులు అన్నీ కలిపి 3,000 అట్లా మిగులుతుండే. ఏంది నేను ఇంత కష్టపడ్డా, ఇంత తక్కువ శాలరీ. మళ్ళీ ఇక మాటలు మస్తు తిడుతుండే సార్ వాళ్ళు, ఇంకా అది ఇది ఇట్లా అట్లా అనేసి. నాకు బాధ, నాకు ఎవరన్నా మాట అంటే అసలు పడను నేను. ఇంకా బాధ అనిపించి ఏచి ఎవరికి ఎందుకు పని చేయాలి, సూతం ఇంటికి పోయి ఇంట్లో వండుకొని తిని వందనన్నా అంత, కానీ వద్దిగా ఇళ్ళతో నా మాటలని నాకు అనిపించింది. ఆ తర్వాత ఊరికి వచ్చి ఇంక అప్పుడు బర్రెలు తీసుకోవాల్సి వచ్చింది. మరి ఆ బర్రెలు ఏం చేసినా? ఇప్పుడు పెళ్ళి అయింది కదా, అమ్మేసినాం. అప్పుడు నేను కోచింగ్కి వెళ్ళిపోయినాకనే అమ్మేసినాం. అమ్మేసినావా? మమ్మీ కంటే మామూలుగా షాప్ ఉంటుంది కదా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మమ్మీకి ఉంది. సో అవి చూసుకోవడానికి మా తమ్ముళ్ళకి రాదు. సో అట్లా ఇక మళ్ళీ అమ్మేసిన. అప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చినాయా? ఎమ్మెల్యే ఫుల్ వచ్చినాయి, ఎమ్మెల్యే ఘోరంగా. అవన్నీ భరించుకోలేకనే ఇక్కడ మా తమ్ముడిని కొట్టడం, కొన్ని ఫేక్ వీడియోస్ అట్లా అన్ని గలీజ్ చేసిరు. అంటే విత్రాకు చాలా టార్చర్ చేసిరు. నాకు అక్కడికి కాల్స్ వస్తున్నాయి, వేరే వాళ్ళు కాల్ చేసి నువ్వు విత్డ్రా చేసుకోకు, మేమున్నాం నీకు, అట్లా చెప్పిరు. వాళ్ళందరూ ధైర్యం అనమాట నాకు. ఇంకా చేసుకోకూడదు, విత్డ్రా చేసుకోవద్దు అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా చెప్తే వినాలి అన్నట్టు నాకు ఉంటది. అంటే విన్నాం ఏంటంటే విత్డ్రాల్ చేసుకుంటే నీకు ఇన్ని పైసలు ఇస్తాం. అవును, అందరు పైసలకు ఆశపడి విత్డ్రాల్ చేసుకుంటారు. నీకు అట్లాంటి కాల్స్ అయితే వచ్చినాయి కదా? వచ్చినాయి, చాలా వచ్చినాయి. నేను వింటలేనని మా వాళ్ళతో కూడా చెప్పిరు, మా మమ్మీతోనో కానీ మా మామ వాళ్ళు ఉంటారు వాళ్ళతోనో కానీ చెప్పి విత్డ్రా ఆప్షన్ చేసుకో ఇంకా అన్నారు. ఎందుకు లేరా, ఇప్పుడు అయ్యింది ఏదో అయింది, జనాలు ఇంకా నువ్వు విత్డ్రా చేసుకుంటే కొంచెం లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది, ఇంకా నీకు ఎలాంటి కష్టం, రోజు తిని పడుకున్నా కానీ సరి తరిగిపోనంత అమౌంట్ వస్తుంది. సో నువ్వు మంచిగా విత్డ్రా చేసుకో అని చెప్పిరు. ఇంకా నా పక్కన వాళ్ళు వచ్చి, ఇంకా మా మమ్మీ ఒకటే మేము విన్నాం, మాకు చెప్పకండి అవన్నీ అని చెప్పింది. నా దగ్గరికే రానియలే ఆ టాపిక్స్. ఇంకా ఇక మా తమ్ముడు ఇట్లుండి, మా తమ్ముళ్ళుండి, ఎందుకు శిరీష మనకు చిన్నప్పటి నుంచి డబ్బు లేదు, ఇంకేదో మంచి ఆఫర్ వస్తుంది, జనాలు ఏముంటారు అనుకుంటారు, నువ్వు మంచి చేసినా చెడు చేసినా నేను చెడ్డదాన్నే చేస్తారు చెప్పిరు. వాళ్ళ ముందే చెప్పిరు నాకు. ఇంకా నువ్వు మంచి చేద్దామని పోతున్నావు,
నువ్వు ఎంత మంచి చేసినా అది పట్టించుకోరు. ఏనో ఒకతోనే దొరుకుతుంది చూడు చెడు, దాన్ని పట్టుకొని నిన్ను పిచ్చిదాన్ని చేస్తారు. జనాల గురించి మనకు అవసరం లేదు, మన లైఫ్ సెట్ అయ్యేటట్టు వస్తుంది కదా ఆఫర్స్. సో మస్తు పెద్ద పెద్ద రాజకీయ నాయకులే విత్డ్రాల్ చేసుకొని ఆ పార్టీలకి ఈ పార్టీలకి జంప్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎంత రీసెంట్గా వచ్చినావు, డబ్బు తీసుకొని సైలెంట్ అయిపోతే మనకి ఇల్లు లేదు, ల్యాండ్ లేదు, మనం అన్ని సెట్ చేసుకోవచ్చు కదా అని ఇంకా మా పెద్దమ్మ కొడుకులు వీళ్ళు ఇంకా దూరం దూరం తమ్ముళ్ళు అందరూ చెప్తారు. ఇంకా ఈ వద్దు, నాకు వద్దు. సరే ఒకరు చెడ్డగా అంటారు. అంతమంది వచ్చిర్రు నా దగ్గరికి ప్రచారం, ఎన్ని వేల మంది వచ్చారు. వాళ్ళందరూ తిట్టుకుంటానో అవసరమైతే దెబ్బ కొట్టి కూడా పోతారు. నాకు ఈ చెడ్డ పేరు వద్దు అనేసి ఆలోచించుకొని విత్డ్రా చేసుకోలేదు. మరి ఇప్పుడు ఎంపీగా చేస్తున్నావు కదా, ఇప్పుడు ఏమైనా కాల్స్ వస్తున్నాయి విత్డ్రా చేసుకోమని? కాల్స్ రాలేదు, కానీ విత్డ్రా ఆప్షన్ రోజు అయితే ఇక కూరగాయల బేరం లెక్క మేమింత ఇస్తాం మాకు మద్దతు ఇంకా అట్లా ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది ఖచ్చితంగా. ఇంత ఇస్తాం అంటారు కదా, ఎంత ఇస్తారట? 25 lakhs అన్నారు నాకు. మనిషిని బట్టి ఉంటది. ఇంకా అంటే మన వల్ల ఇన్ని ఓట్లు చీల్తాయి అని ఉంటే ఇంకా వాళ్ళ మనుషులను బట్టి డిమాండ్ చేస్తారు. మరి చేసుకోవచ్చు కదా విత్డ్రా. ఇంకా వద్దక్క విత్డ్రా చేసుకొని అంటే అందరికి ఏమని ఉందంటే నా మీద ఎంత అయినా కానీ మేము విత్డ్రా చేసుకోదు, ఒకసారి దిగిందంటే యుద్ధం అది కంప్లీట్ అయ్యే వరకు ఇట్లనే ఉంటుంది అన్న ఒక నమ్మకం అనేది ఉంది. కాదురా, ఇప్పుడు ఒకవేళ ఓడిపోయావే అనుకో, ఆ మనీ కూడా రావు కదా. నాకు మనీ ఏం అవసరం లేదక్క, పేరుంటే చాలు. ఇంకా పేరు ఎట్లయితేనేంది, కొల్లాపూర్ గడ్డ మీద బర్రె లెక్క నిల్చోవాలంతే. గెలవాలక్క, గెలుస్తా నేను వచ్చే వరకు, ముసలిదాన్ని అయ్యే వరకన్నా ఈ గడ్డ మీద గెలిచి నిరూపిస్తాను నేను ఖచ్చితంగా. 25 lakhs ఇస్తా అంటారు కదా, మరి అవి తీసేసుకుని నువ్వు చేయాలనుకున్నా చేయొచ్చు కదా. ఇప్పుడు 25 lakhs అంటే గట్టిగా ఒక నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్ పెడితే అయిపోతాయి. నాకు తెలిసి అవి కూడా తక్కువనే అవుతాయి. అంటే చాలా మంది ఉన్నారు, చైర్స్ ఫంక్షన్ హాల్ అన్ని తీసుకొని పెట్టాలి కదక్క, అసలు సరిపోవు. మరి ఇప్పుడు ప్రచారంలో తిరగాలంటే మస్తు పైసలు ఖర్చు అవుతాయి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు పైసలు? నాకు చెప్పినా కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు నేను కొంచెం అమౌంట్ దాచిపెట్టుకున్నా అందులోకి వెళ్ళి ఈ ఎంపీ ఎలక్షన్లకు ఖర్చు పెట్టాలని చెప్పేసి. సో అందులో వీలైనండి అంతే. ఇంకా ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నావు? నేను నా దగ్గర అయితే 1,20,000 ఉన్నాయి అక్క. ఇంకా అవి అందులో ఒక 3 vehicles వస్తున్నాయి. సో 3 vehicles పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఒకవేళ 1,20,000 అయిపోయింది, తర్వాత ఏంటి? అయిపోయే వరకు అవే అడ్జస్ట్ చేస్తా నేను. ఎట్లా? అది సాధ్యం కాదు కదా. సాధ్యం ఎందుకు కాదు అక్క, 10 days ఇక్కడ ఒక వెహికల్ కి 3,000 అవుతున్నాయి. 10 days అంటే మామూలుగా నేను 8 days అనుకో. సో ఎంత అమౌంట్ ఎంత అవుతలేదు. 3 vehicles వస్తున్నాయి, మేము అన్ని క్యాల్కులేట్ చేసుకున్నాం దానికి సరిపడేటట్టు వేయాలి అని చెప్పేసి. ఇక ఫుడ్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇంట్లో రైస్ ఉన్నాయి, చేను బియ్యం ఉన్నాయి. సో పప్పులు కూరగాయలు, సమ్మరు చింతపండు చారు, పప్పు కూడా చేందే ఉంది. కారం అంటే పెళ్ళికి మొన్న కొట్టించిన కారమే ఉంది, అన్ని ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా ఆయిల్ ఇట్లా. పెళ్ళి అంటున్నావు కదా, మన పెళ్లి తెలంగాణలో పెళ్లి చేసుకోవాలంటే కట్నం ఇవ్వాలి. నువ్వు ఎంత కట్నం ఇచ్చినావు వెంకటేష్కి? ఆయనకు కట్నం తీసుకోవడం ఇష్టం ఉండదు. అరే మేనే కట్నం కదా. ఆయనకి ఇష్టం ఉండదు, నాకు కూడా కట్నం తీసుకునే వాళ్ళంటే నచ్చదు. ఇప్పుడు నువ్వు ఎంపీలా అది ఈ ఎలక్షన్లో తిరుగుతున్నావు కదా, అత్తమామ సపోర్ట్ ఎట్లుందిరా? మరి ఫుల్ ఉంది. ఫుల్ మస్తు మంచిగా చూసుకుంటారు, మంచిగా సపోర్ట్. ఇటు అత్త మామ అదృష్టం తెలుసా? అవును, నీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. కానీ నీకంతా మంచిగా జరగాలని, నువ్వు ఎలక్షన్లో గెలవాలని మా JDL TV ప్రేక్షకులందరికీ నిన్ను ఓటేసి గెలిపించాలని ఈ నియోజకవర్గాలన్నిటికీ ఈ JDL TV తరపున నేనైతే మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ శిరీష. థ్యాంక్ యూ అక్క.